డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు జాతీయ అవార్డు గ్రహీత ప్రముఖ పారిశ్రామికవేత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐక్య కాపునాడు సంఘం ట్రెజరర్ కోనసీమ జిల్లా కాపు సంఘం అధ్యక్షులు సేవా ప్రతులు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో దివంగత ప్రజానేత వంగవీటి మోహన్ రంగ 79వ జయంతి వేడుకలు ఆలమూరు గ్రామంలో అత్యంత వైభవంగా పండుగ వాతావరణంలో నిర్వహించారు. రంగ ఆశయాలను స్మరించుకుంటూ సాగిన ఈ కార్యక్రమం గ్రామమంతా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమం ప్రారంభంలో వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. అదే సమయంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, పాలు, బ్రెడ్ అందించి మానవతా సేవకు నూతన అర్థం చెప్పారు. తరువాత భారీ జన సందోహంతో ర్యాలీగా బయలుదేరిన డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు చొప్పల్ల, మడికి, నర్సీపూడి, పెనికేరు, కలవచెర్ల, పినిపాల్ల, సంధిపూడి పలు గ్రామాల్లో వంగవీటి మోహన్ రంగ విగ్రహాలకు పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ప్రతి గ్రామంలో అభిమానులు, కాపు సంఘ నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రంగ అమర్ రహే అనే నినాదాలతో వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు. ఈ సందర్భంగా డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగ కేవలం కాపు సామాజిక వర్గానికే పరిమితమైన నాయకుడు కాదు. ఆయన బడుగు బలహీన వర్గాల ఆత్మ గౌరవం కోసం పోరాడిన మహానేత. ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వామిగా నిలిచి సేవను జీవిత ధ్యేయంగా మార్చుకున్న వ్యక్తి. ఆయన ఆశయాలు, ధైర్యం, ప్రజాసేవ నేటి యువతకు ఆదర్శప్రాయం. రంగా చూపిన సేవా మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలి అని ఆయన అన్నారు. ఈరోజు వంగవీటి మోహన్ రంగ గారి 79వ జయంతిని పురస్కరించుకుని ఈరోజు మాకు కొత్తపేట నియోజకవర్గ ముద్దుబిడ్డ సలాది సోమనాయుడు గారు తనయుడు. సలాది సోమనాయుడు గారు అంటే కొత్తపేట టైగర్, ఆయన తనయుడు సలాది రామకృష్ణ గారు మాకు ఈరోజు ముఖ్య అతిథిగా రావటం మాకు చాలా ఆనందకరంగా ఉంటుంది. అదేవిధంగా మన ఆలమూరు మండల కన్వీనర్, అలాగే మాజీ సర్పంచ్ చివళ్ళంక కమ్మని సీని గారు, అలాగే మన ద్వారాటి రాంబాబు గారు జడ్పీటీసీ గారు, మన సొసైటీ చైర్మన్ నల్లా వెంకన్న గారు, ఏదన్నా మొక్క మీద మాట్లాడేటటువంటి వ్యక్తి మన నల్లా వెంకన్న గారు, అలాగే డిపిరావు గారు, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ జయంతిని పురస్కరించుకుని రెండు విషయాలు చెప్పదలుచుకున్నారు. మన వంగవీటి మోహన్ రంగ గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని మీకు చెప్తున్నాను. అదేవిధంగా ఆయన ఒక కులానికి అంకితమైనటువంటి వ్యక్తి కాదు. బడుగు బలహీన వర్గాల గురించి ఆయన ఒక నిరాహార దీక్ష చేసి ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈరోజు మన కాపు సోదరులందరికీ కూడా ఒకే విషయం చెప్తున్నాను. ఆయన అడుగుజాడల్లో, ఆయన ఆశయాలతో మనం ముందుకెళ్ళి ఏనాడు కూడా ఎవరికి అపకారం చేయకుండా బడుగు బలహీన వర్గాలకు ఏదన్నా వస్తే మనకు పూర్తిని సాయం చేసి మనం ఆయన అడుగుజాడల్లో ముందుకు నడుపుకోమని చెప్పేసి మరొక్కసారి కాపు సోదరులందరికీ అదే విషయం చెప్పి ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. పెద్దలు, గౌరవనీయులు, కాపు సంఘ అధ్యక్షులు చల్లా ప్రభాకర్ గారు, వారి సోదరులు భూషణం గారి ఆధ్వర్యంలో, ఆధారంగా మిత్రమండలి యూత్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, మరి ఈ కార్యక్రమానికి మేము కూడా హాజరు కావడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు సొసైటీ అధ్యక్షులు శ్రీ నల్లా వెంకన్న గారికి, తమ్మల సాయి గారికి, తమ్మల శ్రీని గారికి,
ఈపీరావు గారికి, జెడ్పీటీసీ గారికి, ప్రతి ఒక్కరికి, యువకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. వంగవీటి మోహన్ రంగ గారు జన్మించి 79 సంవత్సరాలు పూర్తయ్యే 79వ జయంతిని పురస్కరించుకుని ఈరోజు మరి ఉమ్మడి రాష్ట్రంలోనే అన్ని గ్రామాల్లోని కూడా ఆయన జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటారని అంటే మనిషి శారీరకంగా మన ముందు లేకపోయినా ఆయన్ని మనం నిత్యం స్మరించుకుంటూ ఆయన ధైర్యాన్ని, ఆయన సేవా కార్యక్రమాన్ని మనం ఎప్పుడూ కూడా నిరంతరం స్మరించుకుంటూనే ఉన్నాం. ఎంతోమంది పుడుతూ ఉంటారు, కానీ కీర్తిశేషులుగా మిగిలిపోయిన కొంతమందికి అది పరిమితం అవుతుంది. కొందరిలో ఒక్కడిగా మరి నిరంతరం ప్రజల హృదయాల్లో సజీవంగా లేకపోయినా మన హృదయాల్లో ఎప్పుడూ కూడా సజీవంగా ఉన్నటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు. ఆయన విగ్రహాలు ఈనాటికి మరి ఏ నాయకుడికి లేని విధంగా గ్రామాన నిలబెట్టుకుని విగ్రహాలు పెట్టుకుని పూజిస్తున్నామనంటే ఆయనకు ఎంత గౌరవాన్ని మనం ఇస్తున్నాం. ఆయన స్ఫూర్తిని మనం అందరం కూడా తీసుకుని ఏ కార్యక్రమం ఉన్నా సరే రంగా గారి యొక్క స్ఫూర్తితో అందరం కూడా బలంగా వెళ్ళాలి. మన నల్లా వెంకన్న గారు ఒక వీడియో చూశాను, కాపులు ఐక్యంగా ఉండాలి అనేది ఆయన ఆవేదన. అందులో నాకు అందులో ఆయన కంటెంట్ ఏం కనిపించిందని అంటే ఎవరు ఏ పార్టీలో ఉన్నా మనం అంతా కూడా కలిసిమెలిసి ఉండాలి, మనం అంతా ఒక అన్నదమ్ముల్లాగా ఒక కుటుంబంలాగా ఉండాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో మాట్లాడారు. అలాగే అందరం కూడా ఎవరు ఏ పార్టీలో ఉన్న పార్టీలు రాజకీయాలు వేరు, కులం అనేది వచ్చేటప్పటికి మనం అందరం కూడా సమైక్యంగా ఉండి చక్కగా అందరినీ కలుపుకుని మిగతా కులాలను కలుపుకుంటూ రాజకీయంగా కానీ మరొక రంగంలో కానీ సేవా కార్యక్రమంలో కూడా మనం అందరం కూడా కాపు సమాజం అంటే చేయూతనిచ్చే సమాజం అనేటువంటి విధంగా మనం అందరం కలిసిమెలిసి పనిచేద్దాం. ప్రభాకర్ రావు గారు సౌలుదాయులు ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నానంటూ ఆయన మరి ఆర్థిక సహాయాన్ని చేయడం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ఎవరు వచ్చినా ఆరోగ్యంగా బాగోపోయినా ఆర్థిక సమస్యలు ఉన్నా విద్యాపరంగా అయినా మరి ఆయన ముందుండి నడిపిస్తున్నటువంటి తీరు కూడా గొప్పగా ఉంది. అలాగే మన అందరం కూడా కలిసికట్టుగా వెళ్దామని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు వంగవీటి మోహన్ రంగ గారి జయంతి సందర్భంగా ఈ ఆలపూర్ గ్రామంలో గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం భారీ ఎత్తున జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన కొత్తపేట అలాది సోమనాయుడు గారి కుమారుడు అలాది రామచంద్ర గారు చేతికి ఇచ్చారు ఇక్కడికి. ఇందులో పెద్దగా చెప్పుకునేది ఏం లేదు. వంగవీటి మోహన్ రంగ అంటే ఒక కులానికి సంబంధించిన వ్యక్తి మాత్రం కాదు. ఇప్పుడు మీరు అది ఆలోచించుకోండి. ఆయన బడుగు బలహీన వర్గాల కోసమే ప్రాణత్యాగం చేయాలి తప్ప బాబుల కోసం త్యాగం చేయలేదు. ఆయన బాబు కులంలో పుట్టాడు కాబట్టి మనం అందరూ అదృష్టంగా భావించాలి. ఆయన బడుగు బలహీన వర్గాలకే ఇప్పుడు ఎంతో కృషి చేసాడని విజయవాడలో ఎవరైనా చెప్తారు. అలాగే ఆయన అడుగుజాడల్లో మన బాబులందరూ కూడా అడుగుజాడలో నడుచుకుంటూ మంచి కార్యక్రమాలు చేస్తూ ఎక్కడ ఏ ఇబ్బందులు జరగకుండా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా అందంగా జరుపుకుంటారు. కాబట్టి ఎక్కడ ఏ అవాంతర సంఘటనలు జరగకుండా చాలా అందంగా అందరూ మంచి మనసుతో ఎదుటి వారి కులం మనం చూసి ఆనందపడేలాగా మీరందరూ ప్రవర్తించాలని సభ చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారం.